సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప్లింగంపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ ప్రతాప్లింగంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్ ను రిమాండ్కు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హుజూర్నగర్ జైల్లో రాజేష్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. అయితే పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని రాజేష్ బంధువులు, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. రాజేష్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప్లింగంపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ ప్రతాప్లింగంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న కేసులో కోదాడ చెందినటువంటి దళిత యువకుడు కర్ల రాజేష్ ను నవంబర్ నెలలో పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అయితే నవంబర్ 9న రాజేష్ ను అరెస్ట్ చేస్తే నవంబర్ 4-5 తారీఖులలోపే రాజేష్ ను పోలీసులు ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఇంటికి వచ్చి తీసుకెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. అయితే నవంబర్ 9న మాత్రం అరెస్ట్ చేసినట్టు చూపించారు. తర్వాత రిమాండ్ చేశారు. నవంబర్ 16వ తేదీన ఏదైతే అంతకంటే ముందే 9వ తేదీన అరెస్ట్ చేసిన క్రమంలో నవంబర్ 16వ తేదీన హుజూర్నగర్ జైల్లో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 16న అయితే రాజేష్ మృతి చెందాడు. రాజేష్ మృతికి చిలుకూరు పోలీసులు, అదేవిధంగా కోదాడ రూరల్ సీఏ కారణం అని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు తీవ్రంగా ఆందోళన చేశాయి. నిరసన కూడా పిలిపించిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో తాజాగా ఎంఆర్పీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా డీజీపీ శివధర్ రెడ్డికి కూడా రాజేష్ తల్లి లలితమ్మతో కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. తాజాగా ఈ కేసులకు సంబంధించి అయితే నవంబర్ 9న అరెస్ట్ చేస్తే అంతకంటే ముందే రాజేష్ అదుపులోకి తీసుకుని విశేషణ రహితంగా తీవ్రంగా కొట్టడంతోనే కస్టోడియల్ డెత్ జరిగి అతను మృతి చెందని చెప్పేసి అయితే ఆధారాలతో సహా హ్యూమన్ రైట్స్ కమిషన్ తో పాటు డీజీపీ శివధర్ రెడ్డి కూడా అన్ని వివరాలు అందించడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కోదాడ రూరల్ సీఐ ప్రతాప్లింగంతో సస్పెండ్ తో పాటు చిలుకూరు ఎస్ఐ సురేష్ ను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీ గుప్తా. థ్యాంక్ యూ రవి.